చాలా మంది రైతులు కాల్ చేస్తా ఉన్నారు. నేను కాల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తా. అయితే ఇక్కడ దీనికంటే ముందు ఒక్కసారిగో నేను ఒక విషయం చూపెట్టాలి మీకు. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి కదా, ఆ అనుమానాలకు నేను నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మంత్రులు ఏం చెప్పిండ్రో చూసిన తర్వాత మీకు లైన్ లో తీసుకుంటా. చాలా మందికి డౌట్ ఉంది, అన్నా మాకు మాఫీ అవుతుందా కాదా, ఎప్పుడు చేస్తారో అని అడగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా చూసుంటారు, నేను కూడా ఇది చూపిస్తూ మీ కాల్స్ తీసుకుంటా. తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మొత్తం అకౌంట్లు ఎన్నో వినండి ఒకసారి. తెలంగాణ రైతాంగానికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి. మేము అన్నటువంటి 42 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే కేబినెట్ లో నిర్ణయించడం జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారట, చర్చించి గాబరా పడొద్దని చెప్పినాను. చాలా మంది రైతులకు కూడా అదే చెప్పిన. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణ బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. 42 లక్షల అకౌంట్లు పూర్తయ్యేదాకా ప్రక్రియ కొనసాగుతుందని అఫీషియల్ గా మంత్రి చెప్పినాక మనం ఎందుకు ఇడిచిపెడతాం? ఇంకా ఆయనను చేసేదాకా ఎందుకు వదిలిపెడతాం? ఎవరికైనా సరే చివరి రైతు వరకు చేస్తామని వాళ్ళు చెప్పిన ఆ 42 లక్షల అకౌంట్లకు కావాల్సిందే. ఇది కాకుండా మిగతా సమస్యలు ఏమైనా ఉంటే మనం అడుగుదాం. మళ్ళీ ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000, 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000, 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుతుంది. కాబట్టి నేను రోజు చెప్తా ఉన్నా, 1,000, 2,000, 5,000, 10,000, 20,000, 30,000 దాకా అప్పు ఎంతవరకు అయితే దొరికే అవకాశం ఉందో రైతుకి అక్కడ వరకు ఇబ్బంది లేదు. యానను అప్పు చేసినా కట్టగలుగుతాడు. కానీ 1,00,000కు పైన ఉంటే ఆయన అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎట్లా కట్టగలుగుతాడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉంటే ఇగో మంత్రి నుంచి వచ్చిన సమాధానం ఆల్రెడీ ముందే నేను ముందు గెస్ చేసే చెప్పినా, దానికి తగ్గట్టుగానే నాకున్న సమాచారం ప్రకారం చెప్పినా. ఇక్కడ కూడా వీళ్ళు అదే చెప్తా ఉన్నారు, మంత్రులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇగో ఎక్కడికి వెళ్ళి కడతారు కాబట్టి టైం ఇస్తామని చెప్పారు. నేను అన్న 3-4 నెలల టైం ఖచ్చితంగా వస్తుంది. దానికి కారణం ఏందో కూడా చెప్పిన. ఇలా రైతు బంద్ అయ్యేది ప్రభుత్వం ఒకటి, రెండవది మనకి పెట్టుబడి పెట్టున్నాము అప్పులు చేసి, మూడవది మనకు పంట వచ్చేది ఇంకొక 3-4 నెలలు పడుతుంది. కాబట్టి ఆ వచ్చిన తర్వాత వడ్లు అమ్ముకున్నాకరో లేదా పంట అమ్ముకున్నాకరో వచ్చే డబ్బులతోనే ఎంతో కొంత పే చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన ఒక లాజిక్ చెప్తా మీకు. ఎంత మంచి లాజిక్ చెప్పారంటే, అది అంటే కావాలని ఇప్పుడు రైతులు ఈ డబ్బులని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం వల్ల మీకు ఏమీ లాభం వస్తుందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుండే మంత్రి. ఏమని చేస్తా ఉన్నాడంటే, ఒకవేళ మేము కనుక 2 లక్షలు మీరు అడిగినట్టు మీ అకౌంట్లో వేసేస్తే మీరు మళ్ళీ ఆ లోన్ ని మిగతా దాన్ని కట్టుకోలేరు. కట్టుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మళ్ళీ లోన్ రాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మంత్రులు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఎక్స్ట్రా అమౌంట్ కడితే ఆ 2 లక్షలు మేము ఇస్తే మీకు అది మొత్తం మాఫీ అయిపోతే మళ్ళీ కొత్త లోన్ మీకు పుడుతుంది అని చెప్పి మంత్రి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను దాని గురించి కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు లోన్ రాదు, రెన్యువల్ చేస్తారా చెయ్యరా. ఇంకొకటి, ఒకవేళ ఇంట్లో 2-3 లోన్లు ఉంటాయి, ఒక భర్త, భార్య, పిల్లగాడు ఉంటే ఒకళ్ళది ఎవరిదాన్ని ఒకళ్ళది మాఫీ చేస్తా, మిగతా వాళ్ళు కట్టుకుంటారా లేదా రెన్యువల్ చేసుకుంటారా, అయిపోతుంది కదా. అట్లా కాకుండా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అందరు పొత్తులు కలిపి 2 లక్షలు ఇస్తా అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగతా అమౌంట్ ఎక్స్ట్రా ఏదైతే లక్షలు ఉందో అది మీరు కట్టి చేసుకుంటే మీకు మళ్ళీ 3కి లోన్లు వస్తాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడండి. రేపే కట్టు, ఎల్లుండే కట్టు అనకుండా అది నెల, 2 నెలల, 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. కంఫర్ట్ గా రైతన్నల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. చూసారు కదా. సో కట్ ఆఫ్ డేట్ పెడతాము, టెన్షన్ పడొద్దు అని చెప్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక రేషన్ కార్డు బేస్ చేసుకుని చేస్తున్నాం అనేది నిజం కానే కాదు. అయితే వీళ్ళు అంటున్నారు, వీళ్ళు చెప్పుడు మాటలకు వచ్చిందా కానీ మస్తుగా చెప్తారు కానీ. సో రేషన్ కార్డు ప్రామాణికం కాదని వాళ్ళు చెప్పిన మాటనే మళ్ళీ చెప్పిండు. సో అదే దాంతో ఇప్పుడు 4వ విడతల రేషన్ కార్డు లేని వాళ్ళకి అయితే అట. ఇగో చూడండి, లోన్ రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోన్ రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.
ఇది వాళ్ళు చెప్పే ఉద్దేశం చూసారు కదా. మేము కనుక ఇవాళ 2 లక్షల రూపాయలు అంటే ఇప్పుడు మనం అడుగుతున్నట్టు, మీరు రైతులో లేకపోతే నేను అడుగుతున్నట్టు, అరే మీరు ఇచ్చేదైతే ఇవ్వండి, మేము మిగతా కట్టుకుంటామా సస్తమా ఉంచుకుంటామా మా ఇష్టం అని చెప్పి అంటున్నాం కదా. కానీ ఆయన దానికి ఏం లాజిక్ చెప్తుండంటే, ఇది కాదు, మీరు మళ్ళీ లోన్ పొందాలంటే ఆ బ్యాంకు నుంచి మళ్ళీ రుణం తీసుకోవాలంటే మొత్తం లోన్ క్లియర్ చేస్తే మీరే లబ్ధి పడతారు కదా అని చెప్పి ఈ లాజిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము చేస్తున్నది దానికోసమే తప్ప ఎక్స్ట్రా అమౌంట్ కట్టేయడానికి కాదు అని చెప్పడానికి ఈయన సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనం ఏమంటా ఉన్నామంటే 2 లక్షల పైన ఉన్న అన్ని అమౌంట్లు కలిపి బ్యాంకుకు లబ్ధి చేయడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకులను బతికేయనీకే మన దగ్గరికి వెళ్ళి పైసలు కట్టించుకుంటారు అనుకుంటున్నాం కదా. కానీ తను చెప్పిన లాజిక్ ఏంటిదంటే, మళ్ళీ మీకు లోన్ పుట్టాలంటే, మళ్ళీ మీకు లోన్ రావాలంటే ఆ మిగిలిది కట్టేసేయాలి, ఆ కడితేనే మేము ఈ 2 లక్షలు ఇస్తే ఆ 2 కలిపి ఇది 0 అయిపోతే మళ్ళీ లోన్ వస్తుంది నీకని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నా, దీనిపై ఖచ్చితంగా లోతుగా విశ్లేషణ చేయాలి మనం. నేను కూడా బ్యాంక్ అధికారులతో కూడా మాట్లాడినా, మళ్ళీ కూడా మాట్లాడతా. అవసరమైతే ఒకవేళ ఒక లోన్ కనుక 2,20,000 రూపాయలు ఉంటే 2 లక్షలు బ్యాంకులకి వీళ్ళు పంపిస్తే ప్రభుత్వం 20,000ని ఏ రకంగా ఉంచుతారు? ఆయన కట్టకుండా ఉంటే మీరు దాన్ని ఏం తీసుకొస్తారు? నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పెడతారా, లేదంటే 20,000 రూపాయలు బకాయి అని చూపిస్తారా, 20,000 రూపాయలు మరి రెన్యువల్ చేయగలుగుతారా, 20,000 రూపాయలని మరి పెండింగ్ లో పెడతారా అనేది కూడా ఒకసారి మనం క్లారిటీ తీసుకుంటేనే మనకు తెలుస్తుంది నిజంగా కట్టడమా కట్టొద్దా. చిన్న అమౌంట్ అయితే ఎవరైనా కడతారు, పెద్ద అమౌంట్ అయితే ఏడికలు కడతారు అనే దానికి ఈ ప్రశ్న ఉద్భవించింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే, మనం ఖచ్చితంగా బ్యాంక్ ఆఫీసర్లతో మాట్లాడి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఏదైనా సొల్యూషన్స్ ఉన్నాయేమో కనుక్కున్నాక మనం మంత్రి గారి ఆన్సర్ ఏదైతే ఉందో దానికి మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి సూచన చేద్దాం. అట్లా కాదు ఇగో ఇట్లా అని చెప్పి.